పోలీసులు ఏ ప్రభుత్వంలో ఉన్నా పోలీసులకు మనోధైర్యం కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పోలీసులకు సంబంధించి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఈరోజు పోలీసులకు సంబంధించి అవినీతి మాట్లాడుతారు అధ్యక్ష. గతంలో పోలీసులకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ లెటర్లు ఇస్తే ట్రాన్స్ఫర్ చేసింది, ఇలా అట్లా జరుగుతలేదు అధ్యక్ష. తప్పకుండా అట్లా ఉన్నట్టుండే ఒకటి ఆధారపూరితంగా చెప్పి చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి. ఆధారం అటువంటిది ఉంటే తప్పకుండా అది చాలా పొరపాటు అటువంటిది ఉంటే మళ్ళీ చెప్తాను, పోలీసులకు సంబంధించి పారదర్శకంగా ఆదర్శంగా మనం పోలీసింగ్ను వాడుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో ప్రధానమైనటువంటి బాధ్యత పోషించేవాళ్ళు కాబట్టి ఆ దిశలో మన వైఖరి ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఏదైనా అవసరం ఉంటే అటువంటికి సంబంధించి మరి చర్య తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా మరి తెలంగాణకు సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి కూడా తగ్గుముఖం పట్టినాయి. తర్వాత ఇంకా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్తారో వారు మాట్లాడింది కూడా నేను ఇక్కడ రాసుకున్నాను. కోడూరు రాజేష్కు సంబంధించి చిలుకూరు గ్రామం మండలం లోపల జరిగినటువంటి వైద్యం చేయించుకున్నాడు ఆయన కామినేని హాస్పిటల్లో. ఆర్థిక సాయం కోసం 2021 ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. 4 సంవత్సరాలు గడిచిన మంజూరైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చెక్ అందలేదు అధ్యక్ష. మరి ఆ మాటను మనవి చేస్తూ అదేవిధంగా ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఇప్పుడు ఈ యొక్క పోలీస్ తాకతో పాటుగా ఆర్టీసీకి సంబంధించి ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడుతా అధ్యక్ష. ఆర్టీసీలో అధ్యక్ష 2000 వారు తెలుసు పెద్దలు ఆర్టీసీ యూనియన్లకు అధ్యక్షుడిగా ఉండ్రి. ఆర్టీసీలకు సంబంధించి ఎప్పుడైనా మూసేస్తాం ఇక ఆర్టీసీ అన్నది ఉంటే వాళ్ళే మూసేసే సంస్థను 2023 ఎన్నికలకు ముందు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అధ్యక్ష. అది కమిటీ దగ్గర పర్యవేక్షణ ఉంది, దాని మీద ప్రభుత్వం తప్పకుండా ఏం చేయాలన్నట్టు ఆలోచన చేస్తూ ఉంది. వారు అడిగిన 2 ప్రధాన ప్రశ్నలకు నేను కార్మిక సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ యాజమాన్యానికి కూడా ఒక స్పష్టత ప్రభుత్వ పక్షాన ఈరోజు ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ దగ్గర ఉంది. కమిటీ ఆనాడు ఆధారబాధరగా వీళ్ళు ప్రభుత్వంకు ఉన్న వ్యతిరేకత 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళని మనం ఆనాడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు 10 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయని 10 సంవత్సరాలు ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆఖరికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ను కూడా నేరుగా ఆఫీసర్ పెట్టాలని పరిస్థితులలో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎండీ అయినా సాఫ్ ఉండాలి అధ్యక్ష. అటువంటి పరిస్థితులలో మేము వచ్చిన తర్వాత ఇలా ఆర్టీసీని రిఫార్మ్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి కారణం వల్ల కార్మికులు చనిపోయారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, సమ్మె కొనసాగిస్తే సమ్మెను కూడా పట్టించుకున్నారు అధ్యక్ష. ఆ వ్యతిరేకత దృష్ట్యా ఈరోజు విలీనం అనేటువంటిది ఒక కొత్త తెర లేపితే దాన్ని పర్యవేక్షణ చేయడానికి కమిటీ చేసినాం. ఆ మేరకే అది కోర్టులో ఉంది కాబట్టి గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం అయితే యూనియన్స్ అయితే తప్ప గుర్తింపు సంఘాలు ఉండే అధ్యక్ష. ఈ యొక్క కారణంతో కోర్టులో కేసు ఉన్నటువంటి మాట కూడా నేను గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి 2014లో బస్సుల సంఖ్య ఎంత ఉండే, ఇలా మరి ఇప్పుడు ఎంత బస్సుల సంఖ్య ఉందో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కోరుతాను అధ్యక్ష. 2014లో మేము ప్రభుత్వం దిగిపోయినాడు 10,406 బస్సులు ఉండే అధ్యక్ష. కానీ వాళ్ళ వచ్చిన తర్వాత ఒక 1000 బస్సుల సంఖ్య తక్కువైపోవడమే కాకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇలా 10,000 పైన బస్సులకు సంబంధించినటువంటి సంఖ్య పెంచుకోగలిగినాం. ఈరోజు ప్రతిరోజు ఆ రోజు 40 వీళ్ళ ప్రభుత్వంలో బస్సులే కొత్తగా లేవు, కరోనా కారణం అంటారు. ఏదైనా కరోనా బస్సుల పరంగా నిన్న కూడా గౌరవ శాసనసభ్యులందరితోటి ఆర్టీసీ తరఫున ఒక ముఖాముఖి మీటింగ్ పెట్టుకుంటే కరోనా టైంలో రద్దయిన బస్సులను ప్రారంభించమని అడుగుతా ఉన్నాను. వాళ్ళు ప్రారంభించారు అధ్యక్ష. ఈరోజు కొత్తగా హైదరాబాద్ కూడా 320 రూట్లు ప్రారంభించడమే కాక ఎక్కడెక్కడైతే సభ్యులు అడుగుతారో వాళ్ళ బస్సులన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు రోజు 62 లక్షల మంది ప్రయాణికులు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు తిరిగే విధంగా కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. ఈరోజు ఆనాడు తెలంగాణ ఏర్పడకముందు 60,000 మంది ఉద్యోగులు ఉంటే 48,000కు పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఎలా మేము కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం. నియామకాలు అంటే కారుణ్య నియామకాలు దాదాపు 1000 వరకు ఇచ్చినాం అధ్యక్ష. అంతేకాదు గత ప్రభుత్వాల లోపల ఉద్యోగాలు కోల్పోయి వివిధ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక క్షమాభిక్షగా వాళ్ళకు మాకు సంబంధించి మేము సంస్థలో పనిచేస్తామంటే 3 మెంబర్ల కమిటీ వేసి ఆ ఉద్యోగాలను కూడా 250 పైన ఉద్యోగాలు ఇచ్చిన అధ్యక్ష. ఇలా డ్రైవర్లు కండక్టర్ల దాకా దాదాపు 4,500 ఉద్యోగాల ప్రక్రియ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మరి కార్యక్రమం కొనసాగుతోంది అధ్యక్ష. దాని తర్వాత ఈరోజు ఆర్టీసీ పరంగా కూడా మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బస్సుల సంఖ్యను పెంచడం కావచ్చు, ఉద్యోగుల సంఖ్యను పెంచడం కావచ్చు. మహాలక్ష్మి ద్వారా వాళ్ళ అమౌంట్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. అవును 9,700 కోట్ల రూపాయల బెనిఫిట్ జరిగింది.
7,000 కోట్ల రూపాయలు చిల్లరిచ్చినారు. నిన్న వారు గౌరవ సభ్యులు అంటా ఉన్నారు, మేము సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలను మేము వాళ్ళకు ఫండ్ కింద ఇచ్చినామని. అధ్యక్ష, మొత్తంగా 10 ఏళ్ళలో కలిపితే 7,000 కోట్లు కూడా కావు అధ్యక్ష. వాళ్ళు ప్రకటించింది సంవత్సరానికి 1,500 కోట్లు అయితే వాళ్ళు మొత్తంగా 10 సంవత్సరాలు కూడా 7,000 ఇవ్వలేదు అధ్యక్ష. ఇలా మేము 2 సంవత్సరాల్లోనే దాదాపు 7,800 చిల్లర కోట్లను ఈ ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఇది వ్యవస్థ. ప్రభుత్వం తరఫున మహిళలకు ఉచితంగా ఇచ్చేటువంటి ఛార్జీల్ని ప్రభుత్వం భరిస్తూ ఉంది. 9,000 చిల్లర మహిళలకు బెనిఫిట్ అయిందని చెప్పే సందర్భంలో గవర్నర్ ప్రసంగంలో 7,800 కోట్లు ఇచ్చామని చెప్తా ఉన్నాం. దాంట్లో రహస్యంగా దాచిపెడతలేం. మీకంటే ఎక్కువ కన్సర్న్ మాకుంది. ఆ ప్రయాణికులకు సంబంధించినటువంటి పేమెంట్ను ఏదైనా బల్క్ ప్యాసింజర్స్ ఉన్నప్పుడు హోల్సేల్ పోతే రిటైల్ తక్కువ దొరుకుతుంది. అట్లా గవర్నమెంట్కి సంబంధించిన పేమెంట్ను ఎట్లెట్లా ఫైనాన్షియల్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే పేమెంట్ చేస్తాం. ఆర్టీసీకి మేము 3 అంశాల మీద మా ప్రభుత్వం నడుస్తుంది అధ్యక్ష. ఒకటి, ప్రయాణికులకు సంబంధించినటువంటి సౌకర్యాల విషయంలో ఎక్కడ కూడా మేము 2 కొత్త డిపోలు చేయడమే కాకుండా బస్టాండ్లో మౌలిక సదుపాయాలను కలగజేయడమే కాకుండా ఆర్టీసీ పరంగా ప్రయాణికులందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం అధ్యక్ష. నేను ముందే చెప్పిన ఫస్టే, ఆ శివ పరివారం లాగా రోజు 65 లక్షల మంది ప్యాసింజర్లను ట్రాన్స్పోర్ట్ చేసే సంస్థను మీరు నిర్వీర్యం చేస్తే మీరు నిర్వీర్యం నుంచి బయటకు తీసుకొచ్చి మహాలక్ష్మి ఇచ్చి మహాలక్ష్మి దారిలో బతికి మళ్ళీ జీవం పోసి కొత్త బస్సులు కొని మహిళల సంఘాల ద్వారా కూడా బస్సులు కొనుక్కొని ఇలా మీరు ఇంకొక మాట చెప్తారు అధ్యక్ష. నేను పొన్నం ప్రభాకర్ గారు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎలక్ట్రికల్ బస్సులను కొని నిరుద్యోగులను చేస్తున్నాం అధ్యక్ష. ఇది 2018లో వీళ్ళు 40 బస్సులతో ప్రారంభించారు అధ్యక్ష. ఇది ఇలా కొత్తగా ఏం కాదు. అంతకుముందే దాదాపు 2,000 చిల్లర ఆర్టీసీ బస్సులు హైర్ పద్ధతినే అధ్యక్ష. ఇది ఒకటే పద్ధతి. ఆ దాని ప్రకారంగానే ఇలా కండక్టర్ మనోడు ఉంటాడు, ఆమ్దాని అక్కడ ఉన్నటువంటి లెక్క ఆర్టీసీ తరఫున తీసుకుంటుంది, డ్రైవర్ మాత్రమే బస్ మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళ ఉంటుంది. ఇలా మేము ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ కాదు అధ్యక్ష. అవును, హైదరాబాద్లో ఈవీ పాలసీ ఉండాలని ప్రైమ్ మినిస్టర్ ఈ డ్రైవ్ కింద మనకు 2,800 బస్సులు ఇస్తే అది మేము దానికి కూడా ప్రభుత్వం తరఫున మేము లెక్క రాసినాం. లెటర్ రాసి మేము పిఎం ఈ డ్రైవ్ కింద మీరు ఇచ్చే బస్సులకు ఏ సబ్సిడీ అవుతుందో అది ప్రైవేటుకు సంబంధం లేకుండా ఆర్టీసీకి ఇవ్వండి, ఆర్టీసీ తరఫున కొనుగోలు చేస్తాం, మేమే నడుపుతామని అడిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ సభ్యులను అడుగుతాను, ఈ ప్రభుత్వంగా ఎవరియో బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళకి నడపాలని ఉద్దేశం ఉంటే మేము మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనకపోదాం అధ్యక్ష. ఇలా హెయిర్ బస్సుల సంఖ్య మేము పెంచలేదు అధ్యక్ష. హెయిర్ బస్సులు ఆనాడు గత కొద్ది కాలంగా నడుస్తున్నటువంటివి ఉన్నాయి. అవసరమైన కాడ కొత్త సొంతం కొనుగోలు చేస్తామని తప్ప హెయిర్ బస్సుల సంఖ్య వేస్తలేం ఈరోజు. ఆ విధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అసెట్స్ని ఇంప్రూవ్ చేయడం కావచ్చు, ఇలా గాజుల రామారావు దగ్గర 100 కోట్లు కావచ్చు, ఫ్యూచర్ సిటీ దగ్గర 100 కోట్లు కావచ్చు, సిటీకి 4 దిక్కుల రాజు మన ఈ రింగ్ రోడ్డుకు అనుగుణంగా టెర్మినల్స్ ఏర్పాటు చేసే విధంగా మనం ఒక ఆలోచన చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళీ అడుగుతున్న గౌరవ సభ్యులు, ఎక్కడైనా వాళ్ళ గ్రామాల్లో కానీ హైదరాబాద్ నగరంలో కొత్త కాలనీలకు కానీ బస్సు రావాలి, అక్కడ ప్రయాణికులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. బస్సు ఎక్కడానికంటే కొత్త బస్సును కొత్త రూటును ఎక్స్పాన్షన్ ఆ రూట్ అక్కడ దాకా తీసుకు